హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేయబోయే వీడియో ఒక సాంగ్ గురించి. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఒకటే మ్యూజిక్. ఈ సాంగ్ ని ఇవాళ మనం రోస్ట్ చేయబోతున్నాం. ఎడిటర్ అన్నా, నువ్వు డిస్క్లైమర్ వేసుకో. ఈ వీడియోలో అక్కడక్కడ ముత్యాలు రాలుతూ ఉంటాయి. చిన్నపిల్లలు చూస్తున్నట్టయితే స్కిప్ చేసేయండి. చూడండి గాయస్, ఒక్క సాంగ్ వస్తే చాలు దాన్ని ట్రెండింగ్ అంటూ వీడియోలు చేసి రోత చేసి పడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సాంగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంకా మనోళ్ళు వదులుతారా? గొర్రెల మందలాగా వీడియోస్ చేస్తూనే ఉంటారు. అక్క కొంచెం జాగ్రత్త అక్క, ఎందుకంటే బాల్కనీ ఇరిగిపోయిందనుకో మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అయినా ఎందుకక్క ఈ పాట? మిగతా ఏమైనా పాటలు చేయవచ్చు కదా. విననే వినరు. ఒక ట్రెండింగ్ వస్తే చాలు ఇంకా దాన్ని పట్టుకొని సాగు కొడుతూనే ఉంటారు. ఆ సాంగ్లో మనం ఆ అమ్మాయిని చూసినట్టయితే ఆమె ఒక రకంగా ఉంటుంది, కానీ ఆమెకి వీళ్ళందరూ రివర్స్ అనమాట. వీళ్ళకి నచ్చినట్టు గెటప్లు వేసుకొని ఇలా రోత గెటప్లన్నీ వేసుకొని మనల్ని సావు కొడుతూ ఉంటారు. ఈ డ్రెస్ చూసారా అసలు ఎలా ఉందో? అంత అవసరం కావచ్చా? అమ్మో, ఈమె ఒకటి ఉంది కదా, ఈమె అయితే అసలు మామూలుది కాదు. ఏ పనికి మాలిన సాంగ్ వచ్చినా సరే నేనంటూ ముందుకు వచ్చేసి చేస్తూనే ఉంటుంది. ఏమో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అన్నీ ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి, కానీ ఒక్కటి కూడా పనికే రాదు, అంతా స్క్రాపే. ఫస్ట్ రావాలి, ఒక పనికిమాల డ్రెస్ వేసుకోవాలి, కట్ చేస్తే వేరే ఇంకో పనికిమాల డ్రెస్ వేసుకొని వచ్చి డ్యాన్స్ చేయాలి. అసలు ఈ అక్క చేసే డాన్స్కి ఆ మ్యూజిక్కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం ఉండదు, అయినా చేస్తూనే ఉంటారు. అయినా ఏముందంట్రా, అన్నిగానో లైకులు కొట్టారు వాళ్ళకి. ఏంట్రా ఇంకా రాలేదు అనుకుంటున్నా. వచ్చా తల్లి, రా ఇంకా రాలేదేంటా అని బాగా ఆలోచిస్తున్నా. ఇంకా ఈమైతే ఎక్స్పోజింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్, ఎలా పడితే అలా డాన్స్ చేస్తుంది. అసలు ఏం చూసి మీకు లైకులు కొడుతున్నారో కూడా అర్థమే కాదు. కానీ తల్లి కానీ. ఈమె పేరు ప్రేమలత. ఈమె ఇన్స్టాగ్రామ్నే కాదు యూట్యూబ్ని కూడా వదిలిపెట్టదు. పిచ్చి వీడియోస్ అన్నీ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను పోస్ట్ చేసి రోత చేసి పడేస్తుంది. ఈమె పెట్టే పాటలకి, ఈమె వీడియోస్కి, ఈమె డాన్స్కి, ఈమె ఇచ్చే ఎక్స్ప్రెషన్కి అసలు సంబంధమే ఉండదు. పాట ఒకటి వస్తుంటే ఈమె డాన్స్ వేరే చేస్తుంది, స్లో మోషన్ వస్తే స్పీడ్గా డాన్స్ చేస్తుంది. అసలు ఈమె ఏంటో ఎవరికి అర్థమే కాదు. అయినా కూడా ఈమెకి అంతగానం ఎందుకు ఫాలో కొడుతున్నారో కూడా అసలు అర్థమే కావట్లేదు. ఎయ్యి అక్క, ఇయ్యి ఎంత వేస్తే అన్ని వ్యూస్ వస్తాయి. అసలు నీ హెయిర్కి నీ డ్రెస్కి ఏమన్నా సంబంధం ఉందా అక్క? ఎందుకక్క నీకు ఈ వీడియోలు? అసలు ఈ వీడియోలో ఏముందని ఇంతమంది లైక్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్క హార్డ్ వర్క్ చేసే వీడియోకి మాత్రం అసలు ఎవరు పట్టించుకోరు. ఇలా ఎగిరితే చాలు ఎన్నో లైక్స్, ఎన్నో వ్యూస్ ఇస్తూనే ఉంటారు. చుక్కల్లో ఫస్ట్ చుక్క ఈ చుక్కే. మొన్న ఎక్స్పోజింగ్ వీడియోలో ఈ చుక్కను చూపించడం మర్చిపోయా, ఎందుకంటే ఈ చుక్క మీద సపరేట్ వీడియో చేద్దామని. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా చేయాలనిపించింది.
ఎందుకంటే ఈ అక్క చెయ్యని ట్రెండ్ వీడియో ఉండనే ఉండదు. వావ్ నైస్. అమ్మో, ఈ చుక్క మామూలు చుక్క కాదు. ప్రతి చెత్త వీడియోలన్నీ ఈ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి. ఈమె మాత్రమే చెత్త వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటుంది. రోడ్డు మీద, చెత్త పక్కన, ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ చేస్తూనే ఉంటుంది. ఈమె దాంట్లోకి వెళ్తే చాలు స్క్రాప్ అంతా ఈమె దాంట్లోనే కనిపిస్తుంది. అసలు ఈమె ఎందుకు వీడియోస్ చేస్తుందో కూడా ఈమెకే అర్థం కాదు. ఛీ, ఎందుకులే నీకు ఏసి బతుకు. ఛీ, ఎందుకులే నువ్వు బతుకుతావు. చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనుంటా మరి, బాయ్.